లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈడీ దగ్గర ఉన్న ఆస్తులు విడిపించుకునేందుకే జగన్ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి వరరామయ్య ఆరోపణతో ఏకీపిస్తారా అంటే 27% మంది అవునని 73% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసినటువంటి ప్రముఖులు. ఇక శ్రీ దీప్ శివరాం గారు, టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రకాశం జిల్లా కందుకూరుకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు. ఇక రెండు రాష్ట్రాలు ప్రత్యేక హోదాలు, ప్రత్యేక ప్యాకేజీల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదివారం నాడు వెళ్ళి ప్రధాని మోడీని కలిసి వస్తే, కేసీఆర్ గారు మళ్ళీ నిన్న ప్రత్యేకంగా మోడీ గారిని కలిసి అనేక ఇష్యూస్ మీద మాట్లాడారు. అయితే చంద్రబాబు గారు ప్రత్యేక హోదా వస్తుందని అన్నారని కొన్ని పత్రికలు వస్తే, ప్రత్యేక హోదా లేదా సమాన స్థాయి కలిగినటువంటి ప్రతిఫలం ఇస్తామని మోడీ గారు హామీ ఇచ్చారని చెబుతున్నారు. మరి మంత్రులతో చెప్పినట్లుగా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఈ స్పెషల్ ప్యాకేజీ వీటి కోసం చేస్తున్న సందర్భంలోనే అనేక రకాలుగా ఖర్చులు పెడుతున్న తీరు మీద విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని 16 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఇవాళ ఒక పత్రిక ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. అదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం 1300 కోట్లు ఇది వృధా అవుతుందని రైతు సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అది అవసరం, కృష్ణా గోదావరి కలవటం చాలా ముఖ్యం అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఇలాంటి విమర్శలు, హెలికాప్టర్లో తిరిగారని, ఇతరత్ర ఎర్రగడ్డకు మార్చడం, హుస్సేన్ సాగర్ ఖాళీ చేయించడం, ప్రాధాన్యత లేని ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి వాటిలో వాస్తవం ఉందా, లేదు వాళ్ళకు విజన్ తోటే ఇద్దరు సీఎంలు ముందుకు వెళ్తున్నారా? దీనిపై ముందుగా ప్రసాద్ రెడ్డి గారు. మొట్టమొదట మీరు రైట్ చేసిన ఇష్యూలో నేను పట్టిసీమ ప్రాజెక్టు గురించి, నేను ఆ ప్రాంతం వాడిని, గోదావరి జిల్లా వాడిని, పోలవరం ప్రాజెక్టు గురించి కూడా దాని చరిత్ర అంతా కొంచెం చదువుకున్నాను. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి దాన్ని ముందు నడిపించి మరో 1200 కోట్లు 1300 కోట్లు పట్టిసీమకి డైవర్ట్ చేయటం వల్ల గోదావరి ప్రాంతంలో రైతులకు చాలా అనేక అనుమానాలు వస్తున్నాయి. పోలవరంలో గురించి కూడా ఒకటి ఖచ్చితంగా చెప్పాలండి. మన రాజకీయ నాయకులందరూ కృష్ణా డెల్టా గురించి, రాయలసీమ నీటి అవసరాల గురించి ఆలోచిస్తారు, కానీ గోదావరి జిల్లాలో 40-50% ఉన్న మెట్ట ప్రాంతాల అవసరాలు ఎందుకు గుర్తించట్లేదు? గోదావరి జిల్లా ప్రజలు మన్నుదిన్న పావుల్లో ఉండటం వల్లనేనా, లేకపోతే వాళ్ళ నెత్తి మీద వాళ్లే చేతులు పెట్టుకునే ఒక సంస్కృతి గోదావరి జిల్లాలో ఉందండి. నేను ఆ జిల్లా వాడిని కాబట్టి నేను కూడా నేను విమర్శించే హక్కు నాకు ఖచ్చితంగా ఉంది. అలాగే గోదావరి ప్రాంతంలో నీరు ఇచ్చి తర్వాత మిగిలిన నీరుని డైవర్ట్ చేయొచ్చు, తీసుకెళ్ళచ్చు. అసలు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయకుండా ఆల్రెడీ 85% కాలువల పనులు అవన్నీ పూర్తయిపోయినాయి. దాన్ని కంప్లీట్ చేయకుండా మళ్ళీ పేర్లకి ఇది మొదలెట్టడం వల్ల అసలు పోలవరం బ్యారేజీ మీద తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా? 3.5 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తానని చెప్పేవాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అంత స్పీడు, అంత విజను, అంత డైనమిజం ఉన్న ప్రభుత్వం ఎందుకని పోలవరం బ్యారేజీని పూర్తి చేయలేదు? మనకి అలాగే సరార్దర్ కాటన్ 7 సంవత్సరాల్లో 2 ప్రాజెక్టులు కట్టిన చరిత్ర ఉంది. మనకి 10 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు పూర్తి కావట్లేదు? ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్ప, తెలుగుదేశం చేసిన తప్ప, బీజేపీ చేసిన తప్ప, రాష్ట్ర విభజన వల్ల ఈ సమస్యలు వస్తున్నాయా? ఏదైనా కానీ మనం పొలిటికల్ క్లాస్ని XYZ ఎవరని కాకుండా పొలిటికల్ క్లాస్కి ఒక డైరెక్షన్ కానీ, విజన్ కానీ, ఫోకస్ కానీ లేకుండా వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు. ఇక మీరు ఖర్చుల గురించి, రాజధాని గురించి చెప్తున్నారు. హోదా గురించి ఇప్పుడు రాజధాని, మీరు 2 ప్రాంతాల ప్రజలు, 2 ప్రాంతాల నాయకులు కూడా రాజధానిలో భవనాల నిర్మాణం, రాజధానిలో సౌకర్యాలు, రాజధాని అక్కడి నుంచి ఇక్కడ మార్చడం, వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కోట్లాది మంది పల్లె ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? వాళ్ళ అవసరాలు ఏంటి? వాళ్ళు నీరు లేక, విద్యుత్ లేక నానావస్థలు పడుతున్నారు కదా. వాళ్ళని ఎప్పుడు వాళ్ళ అవసరాలు తీరుస్తారు? మీకు ఏసీ గదులు, మీకు విలాసమైన భవనాలు నిర్మించుకోవడం మీకు ప్రాధాన్యత, లేకపోతే పల్లె ప్రజల గురించి మీరు ఏమైనా పట్టించుకుంటారా? అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం, ఇది చాలా విడ్డూరంగా ఉందండి. మీడియాలో కూడా చర్చ ఏం జరుగుతుందంటే, ఈ రాజధాని ఇక్కడ పెడతారా, రైతులు ఇస్తారా, పూలింగ్ జరుపుతారా అనేది కాదు. అసలు విశాలమైన ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి, దాని గురించి పట్టించుకోవట్లేదు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. అలాగే ప్రభుత్వం వృధా ఖర్చు మీరు ఇంతకుముందు కూడా ప్రస్తావించాం. ఏదో సంక్రాంతి కానుకలని లేకపోతే వృధా ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆయన ప్రత్యేక విమానాల కోసం ఖర్చు చేస్తున్నారు. అలాగే మీరు
రెండు ప్రాంతాల్లో రవాణా సంస్థలకు విపరీతంగా వాహనాలు కొంటున్నారు, కొత్త వాహనాలు. పోలీస్ శాఖకి కానీ ఇప్పుడు 108 ఏమో డిఫంక్ట్ అయిపోయింది, ప్రతి పోలీస్ అధికారికి లేకపోతే ఇంజనీర్కి ఒక కొత్త వాహనం ఇస్తున్నారు. ప్రజల అవసరం ఏంటి? అది కాదు కావాల్సింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. ముందు ఫస్ట్ 108 ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మీద మరి బీజేపీ 108ని బాగా సమర్థంగా నడిపించి పోలీసు యంత్రాంగానికి కూడా వాహనాలు ఇవ్వండి, ఇరిగేషన్ ఇవ్వండి, ప్రతి ప్రభుత్వోద్యోగికి ఇవ్వండి. ప్రభుత్వానికి 43% కాదు 83% ఫిట్మెంట్ ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు. 108 డిఫంక్ చేసి, ఆరోగ్యశ్రీ డిఫంక్ చేసి, చిన్న చిన్న అవసరాలను డిఫంక్ చేసి, పెన్షన్ రద్దు చేసి, ఈ ప్రయారిటీస్ అంటాను అనేది ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఈజ్ ఈస్ ప్రాపర్ ప్రయారిటీ అనేది నా ప్రయారిటీలు మీకు నచ్చలేదు. అట్లయితే ప్రయారిటీస్ అసలు రాంగ్ రూట్ లో పోతున్నారు. రైట్, ఓకే, రైట్. ఇద్దరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అన్నారు. మరి వెంకటరామనారెడ్డి గారు మీరేమంటారు? సరే, ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు చాలా ఇష్యూస్ మాట్లాడారు. అందులో ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా కానీ తెలంగాణ ప్యాకేజీ కానీ, ప్రత్యేక హోదా తెలంగాణ కూడా అడుగుతాను. ఇది ఖచ్చితంగా రాష్ట్ర విభజన సందర్భంలోనే అసలు బిల్లు లేకపోయినా ప్రధానమంత్రి గారు ఉభయ సభల్లో అప్పర్ హౌస్లో ప్రామిస్ చేశారు, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు. సరే, ఆ సందర్భంలోనే పక్క రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి దాన్ని జాట వేస్తున్నట్టుగా చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు రెండు రాష్ట్రాలు కొత్తగా విడిపోయిన సందర్భంలో అభివృద్ధి జరగాలంటే, పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కొంత స్పెషల్ రాయితీలు ఇవ్వకుంటే సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని సంకేతాలు ఇస్తూ ఉన్నది. అది కొంత తొందరగా చేస్తే ఈ బడ్జెట్ సెషన్లో, బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావన చేస్తే బాగుంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కావాలి. అదేవిధంగా ఎందుకంటే రెండు చోట్ల వచ్చే పరిస్థితి కనపట్లేదు కాబట్టి మీరు కూడా రాయేశారు అంతే. రావడం అది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. కానీ బట్ వచ్చే పరిస్థితి లేదని వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళు కానీ అంత తేలిగ్గా లేదు, పరిస్థితులు బాగలేదు అని చెప్తూనే ఉన్నారు కదా. బాగలేదు అంటే ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు లేదు? వేరే ఇప్పటికీ స్పెషల్ స్టేటస్ దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. హిల్లీ స్టేట్స్ అయి ఉండాలి, ఇది దేశ సరిహద్దులు అయి ఉండాలి, ఇట్లయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అప్పట్లో ఏం పట్టించుకోకుండా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని చేయాలంటే ఇప్పుడు సమస్య అవుతుంది. సరే, డైరెక్ట్గా స్పెషల్ స్టేటస్ ఇస్తారా? కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటివన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, అది చెప్పారు. అది చాలా ఇష్యూస్ అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా కూడా చాలా కేంద్ర ప్రభుత్వానికి మనసు ఉంటే మార్గం ఉన్నది, ఇవ్వాలనే సంకల్పం ఉంటే చేయొచ్చు. ఎందుకులే అని ఉదాసీనంగా వివరిస్తే ఖచ్చితంగా చెప్పలేము. అదేవిధంగా ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వాలైనా ప్రాజెక్ట్స్ను కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం జలయజ్ఞం అనే కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలని కార్యాచరణతో ముందుకు పోయింది. కానీ తర్వాత వచ్చినటువంటి రెండు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలలో ప్రియారిటీస్ వేర్ అయిపోయినాయి. అంటే ఒక ప్రాజెక్టు మిడిల్లో ఉన్నప్పుడు దాన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందనే దూరంతో కాకుండా ఇది నేను వచ్చిన కాబట్టి కేబినెట్ ఆ దిశలో చేస్తామని ప్రకటించింది. సార్, ఇప్పుడు సార్ పోలవరం ప్రాజెక్ట్స్ ఆల్రెడీ లైన్ దానికి సంబంధించినటువంటి కొంత పని జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది మొదట్లో ఈ ప్రాజెక్టు. కానీ ఈరోజు కూర్చొని డైలాగ్ ఇద్దరు కూడా మాట్లాడుకొని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మహారాష్ట్రతోటి నెగోషియేట్ చేస్తారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ ప్రాణహిత చేవల్ల గతంలోనే అండర్స్టాండింగ్ వచ్చింది, రెండు రాష్ట్రాల్లో అంగీకారానికి వచ్చినాయి. ఈరోజు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ ఎందుకంటే ఈరోజు నీటి యొక్క గోదావరిలోనే సర్ప్లస్ వాటర్ ఉంది. అంటే ప్రసాద్ రెడ్డి గారు ఆ వాటర్తో ఈరోజు వర్షం పడ్డ కొద్ది రోజులకే కొన్ని వేల టీఎంస్ నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. కాబట్టి నీటిని యొక్క సరిగ్గా వాడుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ సద్వినియోగం అవుతుంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఆ రోజు నైజాం కాలంలోనే ప్రారంభించి ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం, మీరు ఇంతకుముందు ఖర్చుల గురించి కూడా మాట్లాడారు. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి 2 హెలికాప్టర్స్ ఉండేవి. ఒకటేమో ప్రమాదంలో పోయింది, ఒకటో కాలిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కిరాయిలు కట్టే బదులు ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కొని వారి పాలన కొనసాగిస్తే బాగుంటుంది. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సమయాభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఒకటి హెలికాప్టరో లేకపోతే ఏరోప్లేనో కొనుక్కొని తిరిగితే తప్పేం లేదు. కిరాయిలు కొన్నంత ఖర్చులు పెడతా ఉన్నారు, దాని మీద దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత వారు ఇంకో మాట కూడా ఉన్నారు, పట్టణాల అభివృద్ధి వైపు ఆలోచిస్తూ ఉన్నారు, గ్రామాలని
పాలకుల యొక్క ఆలోచన 2 ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేయాలనేటువంటి దృష్టితో ఆలోచిస్తే బాగుంటుంది. మీరు ఏమనుకోకపోతే సరదాగా మాకు ఆ ప్రశ్న వేస్తాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు చిత్తూరులో ఒక పెళ్లి సందర్భంగా, పెళ్లి కూడా ఉంది కాబట్టి వేరే కార్యక్రమం పెట్టుకుని అక్కడికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు. సరే, అది దురదృష్టవశాత్తు అది జరగకూడదు, జరిగింది. అంటే ఒక వ్యక్తిగత పని, ఒక ప్రభుత్వ పని. ఆఫీసర్లు ఇతర రోజుల్లో ఇట్లా వెళితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా విమర్శలు వచ్చేవి, ఇది చేసి. కానీ నేతలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా లేదా అనే దానికి నేను జోలికి అట్లా. కానీ నేతలు ఇలాంటి స్పెషల్ ఫ్లైట్లు కానీ లేదా ప్రత్యేక హెలికాప్టర్లో కానీ మీరంతా మొన్నటిదాకా విమర్శలు చేశారు కేసీఆర్ గారి మీద కానీ ఇతరత్ర కానీ, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ. సో ఇట్లా మరి ఎందుకు నేతలు ఒక డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు, ఒక ఆదర్శంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అలాగే ఒక నిమిషం అండి, ఆఫీసర్లు ఇళ్లలో పర్సనల్ ఫోను, ఆఫీషియల్ ఫోన్ 2 ఫోన్లు మెయింటైన్ చేసేవాళ్ళండి. అంత సిన్సియర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మీరు ఏదన్నా వెళ్ళాలనుకోండి, ఏ ఫ్లైట్ అన్నా వెళ్ళండి, లేదని ముందు అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. నేను పేర్లు చెప్తే మళ్ళీ బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇటీవల కాలంలో జరుగుతున్నప్పుడు ఈవెన్ ఢిల్లీకి కూడా అట్లాగే వెళ్తున్నారా లేదా ముఖ్యమంత్రులు కానీ? బహుశా దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అమిత్ షా గారి కొడుకు పెళ్లి అయిందండి, రిసెప్షన్ జరిగింది. ఢిల్లీకి ఎంతమంది వెళ్ళారండి దేశవ్యాప్తంగా? అందరూ అఫీషియల్ ఖర్చులే అందరూ. అది మరి అటువంటి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అది ఒక ఆదర్శంగా ఉండాలి కదా ప్రజలకి అనేది. అదే దీంట్లో ఒక పార్టీ అని లేదు, అన్ని పార్టీలు. సార్, ముఖ్యమంత్రిగా అంటే ఇవాళ అధికారంలో ఒకరు ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉండే, అదే రోజు ఒక స్టేట్లో ఒక మంచి ప్రోగ్రామ్ అంటే రచ్చబండ ప్రోగ్రామ్ లాంచింగ్ చేయాలి. అంటే నా ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు సార్, ముఖ్యమంత్రి ప్రజానాయకుడు అనేవాడు పెళ్లికి పోవాలి, చనిపోతే పోవాలి, కార్లో వెళ్ళండి, సమయభావం అండి. ఇప్పుడు ప్రజానాయకుడు అనేవాడు సొంత ఖర్చు ఉండదు, ప్రజల దగ్గరికి ఖచ్చితంగా. ప్రకాశం పంతులు గారు లెక్క జనం దగ్గర మీరు అట్లా విమర్శిస్తే అంటే రాజకీయ నాయకులంతా వేస్ట్ కాదా? అంటే మీరు మాట్లాడేది ఎట్లుందంటే, మీరు రాజశేఖర రెడ్డి గారిని మీరు దయచేసి మీరు అట్లా ఎవరైనా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న వైజాగ్ లో ఒక మంత్రి కొడుకు పెళ్లికి పోయాడు. తప్పదు, మరి కొన్ని కంపల్షన్స్ ఉంటే పోవాల్సి వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు ఒక నాయకుడుగా నువ్వు గ్రామంలో ఒక పెళ్లికి పిలుస్తారు, పోక తప్పదు కదా. దయచేసి మళ్ళీ పెళ్లికి వెళ్ళడానికి పెళ్లికి వెళ్ళడానికి పెళ్లి కోసం కార్యక్రమాలు పెడుతున్నారా? కార్యక్రమాల కోసం తప్పదు సార్. ఇప్పుడు విమర్శ కూడా కాదు. రేపు 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 ఈ రోజు చమత్కారం కోసమే తప్ప ఢిల్లీలో ఉండేటువంటి కేజ్రీవాల్ అయినా పోవాల్సిందే. ఆయన ఎవరైనా తప్పదు. ఈ రోజు అట్లా ఉన్నాయి కంపల్సరీ పోవాల్సిందే. మీ నిజాయితీని ఒప్పుకున్నాను. డెఫినెట్ గా దాడి చేయడానికి కొద్ది ప్రయత్నం చేశాను, ఒప్పుకున్నాను. విదేశాల్లో పెళ్లిళ్ళు కూడా వెళ్ళిపోతారండి. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రసాద్ రెడ్డి గారు పిలిస్తే కూడా ప్రసాద్ రెడ్డి గారు పిలిస్తే పోవాల్సింది తప్పదని. కరీంనగర్ నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇందులో చంద్రబాబు తిరుపతి ఒక పెళ్లికి వెళ్తుంటే హెలికాప్టర్ తీసుకుని వెళ్ళారని చెప్పారు కదా సార్ మీరు. నేను చెప్పింది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జరిగిన పరిణామం చెప్పాను. జరిగింది సార్. ఒకసారి ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని తెలుసుకుంటారు సార్. వారు చంద్రబాబు పొత్తు పెట్టుకునే చంద్రబాబుకి ఏమి ఇస్తలేరు. బీజేపీ కోసం టీఆర్ఎస్ కోసం పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడే కష్టం పడుతుంది బాబు, ఆయన పొత్తు పెట్టుకుని ఏం చేయలేకపోతుండు. షబ్బీర్ అలీ గారు వాళ్ళంతా పేపర్ లోని వాళ్ళు వచ్చి పొత్తు రాబోతోంది కవిత గారికి, కేసీఆర్ గారికి. రాజేష్ గారు కేంద్రంతో ఇదే విమర్శలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ సఖ్యత లేదు అన్నారు. ఇవాళ సఖ్యత ఉండి మన బాధలు చెప్పి మన ప్రాజెక్టుల గురించి పడితే మనకు వచ్చే ఫండ్స్ గురించి మాట్లాడడానికి మా ప్రధానమంత్రిని కలవనికి పోతే పొత్తు అవుతుందని మాట్లాడితే సఖ్యత ఉండు తప్ప తర్వాత విషయం అండి సార్. పొత్తు వచ్చిన తర్వాత పొత్తు మీద మాట్లాడదాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాం. విజయవాడ నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి హలో, నమస్కారం అండి, మాట్లాడండి. నరేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ నమస్కారం సార్. అయితే చిన్న విషయం సార్, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు రైతులకు కష్టం వచ్చి 7 లక్షల ఎకరాల వరకు పంట నీళ్ళు రాకుంటే వెంటనే ఇమీడియట్ గా రంగంలోకి దిగేసి మాట్లాడేదో
ఏంటంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఫోన్ చేసి ఆయన పడుదల ఇవ్వకుండా ఫోన్ చేసి నీళ్లు తెప్పించాడు. ఇది రైతులకు కూడా వేసినట్టు కదా. ఇక్కడ విశ్లేషకులు ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇప్పుడు మొత్తం బంగారం గనులు వెళ్ళాయండి. ఒక వ్యక్తి మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఆయన అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయం మీరు చెప్పండి, మేమేం కాదంటలేదు కదా. మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఈ శభాషం చెప్పండి. అలా కదా, అసలు ఘర్షణ వచ్చే విధంగా ఏపీ ఆర్గనైజేషన్ చట్టాన్ని ఎందుకు పెట్టాలండి? కాదు కాదు, అది వేరే చర్చ. జలవనరులు సక్రమంగా పంచుకునే పద్ధతి చేసుకున్నప్పుడు కదా విభజన జరగాలి. ఆయన ఏమంటే ఉభయ ప్రాంతాల ప్రజలు సాగర్ జలాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ చేసి నీళ్లు తెప్పించేశాడు అని చెప్తున్నారు అనమాట. ఫోన్ చేసి నీళ్లు తెప్పించాడు, తగువెంతు పెట్టుకోవడం, నీళ్లు తెప్పించడం. వారు మాట్లాడిన తర్వాత శివరాం గారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేక హోదాలు కానీ ప్రత్యేక హోదా గురించే మాట్లాడతాను. ఆనాడు సరే గతం అయిపోయింది, దాని గురించి వగిచే వేస్ట్ తను. మేము ఆనాడు కూడా చెప్పాము తెలుగుదేశం పార్టీ తరఫున విభజనకి అనివార్యం, అందరూ ఒప్పుకున్నారు ఆనాడు, దానికి సెకండ్ ఒపీనియన్ ఏమి లేదు. కానీ విభజించేటప్పుడు అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా పేపర్ మీద పెట్టుకొని చేస్తే బాగుండేదని మేము అభిప్రాయం ఆనాడు చెప్పాము. అది కుదరలేదు, బుల్డోజ్ చేశారు, జరిగింది. ఆనాడు బీజేపీ నాయకులు అందరూ ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు, అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ, వాళ్ళు కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని సహాయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది విభజన తర్వాత. ఎస్పెషల్లీ కొత్తగా ఫామ్ అయింది క్యాపిటల్ కూడా చరిత్ర. అదే కాబట్టి ఆనాడు కొన్ని ఆనాడు చెప్పారు, ఆనాడు స్పెషల్ హోదా కూడా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చూసాము 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, ఏదో కొన్ని కారణాల వల్ల అది వెనక్కిపోతానే ఉంది. మనం అడుగుతున్నాము స్పెషల్ హోదా కావాలంటున్నాము, వాళ్ళేమో ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మేము చాలా లోడ్ బడ్జెట్లో ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ విమానాలు హెలికాప్టర్లు ఎక్కి లేదా స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నారంటే అనివార్యం. ఇప్పుడు మోడీ గారు ఆయన లోడ్ బడ్జెట్ అన్నారు, ఆయన ఏ దేశాలు పోవద్దంటారా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మాట్లాడే పద్ధతి అది కాదు. మోడీతో ముఖ్యమంత్రులు న్యాచురల్లీ ఇది రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి ఎంతో, ఆయన దేశానికి ఆయన ప్రధానమంత్రి గారు అంతే కదా. దాన్ని మనమేమి కించపరచడం కాదు. ఇది ఫెడరల్ స్ట్రక్చర్, ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయిన తర్వాత మేము ఇప్పటికీ అడుగుతున్నాము స్పెషల్ స్టేటస్ ఇస్తే, ఇందాక రమణారెడ్డి గారు చెప్పారు, చాలా సభగా చెప్పారు. ఆయన ఏమన్నారు, దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ రావడానికి సుగమం అవుతుంది. అది చేయకుండా ఏదో చెప్పారు. సరే ఇవాళ ఏదో అంటున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి పేపర్లో ఈరోజు ఏమవుతుందంటే ఒక పేపర్లో ఒకటి రాస్తారు, ఇంకో పేపర్లో ఒకటి రాస్తారు. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేదాకా మనకేం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒక పేపర్ వాళ్ళు ఏం రాశారు, ఇంకో పేపర్ వాళ్ళు రాశారో, దాని గురించి దూరం పోతున్నాం మనం. నిజంగా కనుక మాకు స్పెషల్ పేరు ఏదైనా రావాల్సిన సదుపాయాలు కనుక ఇస్తే ఓకే, దాని గురించి మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. అది ఒకటి మేము కోరుతున్నాం, తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. ఏదైనా ఆనాడు వాళ్ళది కూడా కమిట్మెంట్ ఉంది, బీజేపీ పార్టీది కూడా కమిట్మెంట్ ఉంది, ఇవ్వాలా ఇస్తారనే మేము ఇంకా ఆశిస్తున్నాం. రెండో విషయం, ఈ పట్టిసీమ గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ నేను మాట్లాడతాను. నేనేం ఊరిక అనవసరమైన కామెంట్ చేయట్లేదు. పట్టిసీమ అనేది టెంపరీగా ఇప్పటికిప్పుడు, పోలవరం అనేటప్పటికీ మనకు కనీసం 3-4 ఏళ్ళు సులభంగా పట్టి తీరుతుంది. దానికి లాట్ ఆఫ్ అడ్డంకులు, ఇంకా అడ్డంకులు ఉన్నాయి చాలా. మనం ఏదో మన 6 మండలాలు 5 మండలాలు అటు ఇచ్చినందుకు మాత్రమే సమస్యలు తీరుతాయని కాదు. ఒక ప్రక్క నేషనల్ హోదా ఇచ్చారు, దాని నుంచి రావాల్సిన అవసరం ఉంది. మిగతా దాన్ని కన్స్ట్రక్షన్ అవన్నీ కాలువలు అయితే తవ్వారు, కానీ అసలు ప్రాజెక్టే మొదలు కాలేదు. మిగతా రాష్ట్రాలతోటి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ. కాలువలన్నీ తవ్వారు. కాలువలే కాదు, అక్కడ కూడా ఎడ్వర్క్స్ దగ్గర ఈ నదిని డైవర్ట్ చేసేది ఇట్లాంటివన్నీ మొదలు పెట్టారు. కానీ అసలు పని అడుగుతుంటే కూడా అసలు పని జరగాల్సింది ఉన్నది, అసలు పని జరగాల్సింది ఉన్నది. దానికి టైం పడుతుంది. 4 ఏళ్ళు పట్టచ్చు. మనం 3.5 సంవత్సరం ఉంటే 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. ఇందాక ఆయన చెప్పారు అప్పుడు కాటన్ ద్వారా 7 ఏళ్లలో 2 ప్రాజెక్టులు కట్టారని.
సరే ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే, ఇట్లా మాట్లాడేదానికి మనం ఏం చెప్పలేము. ఓకే. టైం పడతా ఉంది దానికి. ఏయో అవి అంటే వాళ్ళకి విదేశస్తులకు ఉండే కమిట్మెంట్ మన దేశీయ రాజకీయ సరేనండి. శక్తులకు లేదని నేను అది కాదు, చెప్తున్నాను. మీరు ఒకటి మాత్రం వాస్తవం, ఊరిక విమర్శించడమే పనిగా విమర్శించడం పెట్టుకుంటే కాదండి. ఏదైనా మీ చేయొచ్చు. కళ్ళ దాని ఎదురుగుండా గురించి ఆగండి. కనిపిస్తా ఉంది కదా. సార్, తమరు 10 మాట్లా- సంవత్సరాలు అయిపోయి సార్, ఇది- ప్రాజెక్ట్ you have to stop it అండి. ఏంటి అసలు You have to ఏమండి? stop it. ఓకే. అరగంట మాట్లాడారు, మేము ఎవరు నోరు తెరవలేదు. మొత్తం మళ్ళా ఇంకా అరగంట మాట్లాడుకుంటాం అవ్వలేదండి, మీరు మొత్తం వినండి. అరగంట అవ్వలేదు. ఏదో అంటారులే, వినండి. నాయకులు కదా అట్లా వినండి, అంటారు. అదే పెద్దలు, చాలా పెద్దలు ఆయన. అందులో మీకు నాయకులు కదా అన్నది. మీ సన్నిహితులు అంటే పేపర్ సన్నిహితులు అంటే దగ్గరగా కూర్చున్నా అంతే. దగ్గరగా కూర్చున్నా అంతే. అదే సార్. నేను అడుగుతుంది ఒకటే సార్, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, దానికి పట్టిస్తే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 4 months 5 months అది వర్క్ లోకి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, నేను కూడా అడిగా, అది అన్నప్పుడు ఇది ఎందుకు చేయాలని అడగటం కూడా అడిగాం మేము. అన్నాడు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే 3-4 ఏళ్లలో ఇప్పుడు మనం ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితున్నది. ఓకే, రైట్. కాబట్టి బేరీజ్ వేసుకోవాలి అంతవరకు. అంటే రైతు సంఘాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏంటి? విశేషం ఏంటంటే దీనివల్ల రైతు వృధా ఖర్చు రైతు చెప్తే- సంఘం దేనికి తాడిపూడి మొదలెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారండి? అయ్యా, నేను చెప్తాను. ప్రాజెక్ట్ వారన్నట్టు ఒక మాత్రం వాస్తవం. తాడిపూడి ఎంత కాలం పట్టింది? అవును. వాళ్ళలో 6 నెలలు పూర్తి చేస్తాడా ఈ ప్రభుత్వం? అది వేరే విషయం. వినండి. పూర్తి చేస్తే వినండి. చేస్తారు, లేకపోతే లేదు. నేను- బట్ నేను అది ఒకటే- ఉపయోగమా సార్, కాదా? అలా కాదు, ఇది ఎంత టైం పడుతుందండి? ఒక్క నిమిషం. రిజర్వాయర్ ఉండాలి కదా, రిజర్వాయర్ ఉంటే అప్పుడు తరలిస్తారు. నేను కాదంటాను. ఆ వరద అప్పుడే తరలించాలంటే ఎంత తరలిస్తారు? వినండి. అక్కడ రిజర్వాయర్ లేదు, ఇప్పుడు ఇక్కడ రిజర్వాయర్ లేదు. ఒక మాట అండి, ఎప్పుడు వరద లేకపోతే ఒక రివర్ నుంచి ఇంకో రివర్ కి తరలించే అవకాశం ఉండదండి. అవును. ఎక్స్ట్రా వాటర్ నే మనం డైవర్ట్ దాని చేసుకోవాలి. కాదంటలేదు అది సార్. పోలవరం వరద కానివ్వండి, ఉన్నప్పుడు- ఇంకేదైనా వరద కానివ్వండి. ఉన్నప్పుడు తరలిస్తారు. కానీ పోలవరం అక్కడ కూడా పెట్టుకునే ఎక్స్ట్రా వాటర్ వచ్చినప్పుడే స్టోరేజ్ మనం లేదు కదా. తరలించగలం అంతే. కాదు, కృష్ణా అయితే బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ అయితే లేదు. ప్రభుత్వం, Right. తెలంగాణ ప్రభుత్వం కానీ Right. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాళ్ళు గోదావరి సీమలో ఉన్న వాళ్ళకు కూడా అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. ఏది మీ యొక్క ప్రయోజనాలకి ఎలాంటి భంగం కలదు ఈ ఎత్తిపోతల వల్ల చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. దట్ ఇస్ వాట్ తెలుగుదేశం అంటే అక్కడ ప్రభుత్వం. రైతు సంఘాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. రైతు సంఘం వ్యతిరేకిస్తుంది ఏ ఏంటంటే- పార్టీతో సంబంధం యా, లేకుండా. నేను చెప్పి ఒట్టిది అలా కాదండి, వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు, ఎర్నేని తప్పలేదు. నాగేంద్రనాథ్ గారు ఉన్నారు. సార్, తప్పలేదు. ఆయన ఎవరండి? ఎర్నేని నాగేంద్రనాథ్ గారు వినండి, ఉన్నారు. ఒక మాట అప్పట్లో ఏంటంటే, టీడీపీ, ఎర్నేని బీజేపీ నాగేంద్రనాథ్ గారు పూర్తి మద్దతు ఇచ్చారు. ఇంకోళ్ళు కానీ ఉదాహరణ ఎవరైనా చెప్తున్నా. కానీ దీని నేను మీద చెప్పేది ఒకటే. ఉదాహరణ దీని మీద- చెప్తున్నా. దీని మీద విమర్శలు అయితే ఉన్నాయండి. విమర్శలు ఉంటాయండి. విమర్శలు అనేది ఒక్కొక్క అభిప్రాయం మారుతా ఉంటుంది. Right. రైతు సంఘాలు అంటే అంటే వాళ్ళు పాయింట్ ఏంటి, ఆర్థికంగా కష్టాల్లో ఉందని చెప్తూ ఇట్లాంటి ఖర్చులని పెడుతున్నారు అనేటువంటివి ఒక విమర్శ. ఆర్థిక ఇప్పుడు ఇవాళ 1300 వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, ఖర్చు పెట్టింది ఈ 3 ఏళ్లలో రిటర్న్ వస్తుంది. మూడేళ్ళని రిటర్న్ వచ్చేస్తా. అంతే కదా మరి. అంటే మీరు చాలా ఏమనుకుంటారు? సంతోషం, వస్తే గొప్ప విషయం కదా. మరి అదే కదా. వాడికి దేశం అంటే అదేదో ఉండాలి. తీసుకొచ్చి ప్రభుత్వం జేబులో పెట్టుద్దాని కదా. ఒక్క నిమిషం కంప్లీట్. దాని ఏదో ప్రభుత్వం ఇదని కాదు, రైతులకి లబ్ధి వస్తే సంతోషమే, దాంట్లో అనుమానమే ఉంది. సంతోషపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. తర్వాత మూడో విషయం ఇంకొకటి, ఇదే ఈ హెలికాప్టర్లు సంక్రాంతి సంబరాలు ఇచ్చిన లేదా ఆయన రమణారెడ్డి గారు చాలా యాప్ట్గా చెప్పారు విషయం అంతా. ఒకటే విషయం, సమయాభావం ఉంది. పెళ్ళిళ్ళ అంటే పెళ్ళిళ్ళ కోసమే ఇది ఒక చాలా దారుణమైన ఆరోపణ. నేను అనలేదు. వినండి, ఎవరైనా కావచ్చు, ఇది చాలా దారుణమైన ఆరోపణ. పెళ్లిళ్ళ కోసమే అక్కడ అఫీషియల్ టూర్స్ పెట్టుకుంటున్నారనే మాట మాత్రం చాలా దారుణమైన. పెళ్ళిళ్ళ కోసమే కాదు, పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పనిలో పని అన్ని కలిసి వస్తాయని ఇప్పుడు పెట్టుకున్నాడు. అక్కడికి పోయి ఆ ప్రాంతాలని సీఎం గారు, అది కేసీఆర్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విజిట్ చేయకూడదని ఎక్కడైనా ఉన్నదా? విజయ్ చేయొచ్చు. పెళ్లి ఉంది కాబట్టి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారా అన్నది నా ప్రశ్న. పెళ్లి ఈజ్ ఆల్సో పెళ్లి కూడా ముఖ్యమంటే ఓకే, నాకేం అభ్యంతరం దాని లేదు. కాదంటలేదు. కానీ మామూలుగా అయితే మేమంతా అఫీషియల్ గా జేబులో పెట్టుకునే ప్రతిదానికి నా నోరు ఉంది కదా అని చెప్పి నా నోటికి వచ్చినట్టు విమర్శలు చేయటం అనేది భావ్యం అది కాదు. నోటికి వచ్చిన విమర్శ కాదు. మీరు ఇది ఖచ్చితంగా. బాధ్యతాయుతమైన ఎందుకంటే రాజకీయ నాయకుల్లాగా ఉండాలి తప్ప, మీరు బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు ఉండాలి తప్ప, మా ఇష్టమైన మేము ఖర్చు పెట్టుకుంటాం, ఏది? మీరు ఎవరు నోరు ఎప్పొద్దు, ఏది? మీరు మూసుకోండి అంటే ఇది నియంత్రణ ఇప్పుడు కాదు. మూసుకోవడం ఇది కాదు. రాజకీయం కాదు. ఇది మనం ఇది రాజకీయం కాదు వచ్చామంటే సార్. సార్ తమరు- ఇది రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో సార్, విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. విమర్శ అనేది మీ యొక్క హక్కు. అంతే. విమర్శ అనేది మీ హక్కు. మేము చెప్పిందే చెయ్యాలనే మాట ఎవరంటారు? మాత్రం చేస్తారా? దుర్వినియోగం అది. చేస్తారా? అది ఎవరైనా జరుగుతుంది. చేస్తారా? ఆ మీరు మాటలు చేస్తారా? అంటానికి చెప్పేది ఒక మంచి ఒక్క నిమిషం, లేకుండా అమలా చెడ్డ గురించి లేకుండా. ఒక్క నిమిషం. అమలా ఎవరు? హలో దేవి ఉమా గారు, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉమామహేశ్వరరావు లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. సార్ నమస్కారం. నమస్కారం, బాగున్నారా? సార్ చెప్పండి. ఏం చెప్పండి, ఏపీ ఈ పట్టిసీమది చాలా కాలంగా రైతు సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నా, మీరు అదే క్రమంలో ముందుకెళ్తున్నారు కదా. నాకు ఒక్క సందేహం ఏంటంటే, వరద వచ్చినప్పుడే తీసుకెళ్తా ఉన్నారు, ఓకే బాగానే ఉంది, ఆలోచనని తప్పు పట్టదాలం కానీ
పోలవరం లేట్ అవుతుందా అనేది ఒక సమస్య. 2, అక్కడ రిజర్వాయర్ లేకుండా ఇక్కడ రిజర్వాయర్ లేకుండా ఎంత నీళ్లు మీరు వాడగలుగుతారు అనేది ఒక టెక్నికల్ సమస్య. అలాగే గోదావరి చాలా చాలా స్పష్టంగా శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు 2015 జూన్లో స్పిల్వే పనులు వేగవంతం చేయాలి. మనకున్న 4 వర్కింగ్ సీజన్ లో 2015, 16, 17, 18 స్పిల్వే పనులు, రాక్ఫిల్ డ్యామ్ పనులు, అదేవిధంగా ఏదైతే అక్కడ ఏపీ జెన్కో పవర్ జనరేషన్ 900 మెగావాట్లు పనులు మొదలు పెట్టబోతున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా పోలవరం డ్యామ్ దగ్గరే 2 రోజులు అక్కడ ఉండి పనులు వేగవంతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 2018 జూన్ కల్లా రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా పూర్తి చేసి తెలుగు ప్రజల కోరిక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేది మనందరి ఆశయం. కాబట్టి దాన్ని పనులు వేగవంతం చేయడానికి ఉన్న ఏజెన్సీ కూడా ఏ విధంగా ఎట్లా వర్క్స్ మొత్తం ఏ నెలకి ఎంత షెడ్యూల్ చేసుకోవాలన్నది కూడా వేగవంతం చేయబోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కృష్ణా డెల్టాలో కానివ్వండి, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద తక్కువ నీరు రాకపోవటం వల్ల ఏ విధంగా ఉన్న నీళ్ల కోసం 2 రాష్ట్రాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీరు చూశారు. ఈ రోజు 2 రాష్ట్రాలను కూడా ముఖ్యమంత్రులను కూడా సమగ్రంగా చర్చించుకొని మంత్రులు ఉన్న నీటితో పంటను మనం కాపాడుకోవాలి. మంచినీటి అవసరాలను కూడా గుర్తుపెట్టుకొని మేము ముందుకు వెళ్తాము. ఇవాళ పరిశ్రమలు కూడా ఇప్పుడు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తయ్యే లోపల రేపు తక్కువ నీరు శ్రీశైలం డ్యాముకు కానీ నీరు వచ్చినట్టయితే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఇటు కృష్ణా డెల్టా కానివ్వండి, రాయలసీమలో మంచినీటి ఎద్దడి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ గోదావరిలో పోయే ప్రతి సంవత్సరం 20-30 సంవత్సరాల డేటా కూడా చూసుకున్నట్టయితే 2000 టీఎంసీలు తక్కువ కాకుండా గోదావరి జలాలు కృష్ణలో మనం 8500 క్యూసిక్లు ఈ విధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నా నియోజకవర్గంలో వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా ఆ నీళ్లు మనం కృష్ణా ప్రకాశం బ్యారేజ్ తెచ్చుకున్నట్టయితే ఎప్పుడైతే ఇటు శ్రీశైలం మీద నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి నీటి ప్రవాహాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ నీరుని మనం ఇటు ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళినట్టయితే కృష్ణా డెల్టాలో ఇటు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు కాపాడే అవకాశం ఉంది. మంచినీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఏదైతే ఇక్కడ ఈ మేర మనం కాపాడుకున్నామో మనం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రాయలసీమ ప్రాంతానికి మంచినీళ్ళు మనం కాపాడుకునే అవకాశం ఉంది. చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్ష్యం జాతీయ ప్రాజెక్ట్ గా దీన్ని వేగవంతం చేసుకుని కేంద్ర ప్రభుత్వం త్వరితగతిగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం పైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ పొయ్యే వరద జలాలను మాత్రమే పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీరు కానీ పరిశ్రమలకు గోదావరిలో ఈ సంవత్సరం 2వ పంటను కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు కేసీఆర్ నేను ఆన్ ది వే జర్నీలో ఉన్నాను. శ్రీనివాస్ చెప్పారు మీరు. మంత్రి గారు ఒకటే ప్రశ్న అడగండి. మంత్రి గారు వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు మిడిల్లో ఉండగా ఈ ప్రాజెక్టు మళ్ళీ 1300-1400 కోట్ల ఖర్చు ఎందుకు అనేది ఒకటి. ఈ 4 ఏళ్లలో ఎంత లబ్ధి చెందుద్ది అవసరం అనేది అడుగుతున్నారు. చెప్పండి. చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఎందుకంటే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం. ఇవాళ ఏదైతే వృధాగా పోతా ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోసి కేవలం 8500 క్యూసిక్లు ఎప్పుడైతే పైన ఇబ్బందులు వస్తా ఉన్నాయి దృష్టిలో పెట్టుకొని ఆ నీళ్లను ప్రకాశం జిల్లాల్లో పంటను కాపాడుకుంటున్న ఈ నీళ్ళని పైన
శ్రీశైలం దగ్గర రాయలసీమలో okay. 4 మీరు జిల్లాలు ఇవాళ చెప్పింది మంచినీళ్ళ కోసం right. అల్లాడిపోతా ఉన్నాయి. ఇందాక ఆ ప్రాంతంలో చర్చలో ఆ 4 జిల్లాల్లో ఇది చాలా ఫెడరల్ వ్యవస్థ. కాపాడుకునే Right. అవకాశం ఉంది. ఇవాళ Right. శ్రీశైలం గారు ఆయన ప్రకాశం Okay. జిల్లాలో మంచినీళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో Right. మా సోదరుడు శ్రీశైలం అడగని చెప్తారు. కాబట్టి ఇది కేవలం ఆపోహలో మేధావులు. మీరు ఒక్కసారి కావాలంటే కూడా మీకు సమాచారం పూర్తిగా ఇస్తాను. ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో Right. కూడా Okay. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా మన ప్రాంతాలకి మంచి జరుగుతుంది. దాన్ని Okay, good. దీన్ని మంచి కూడా జరిగితే ఒక సంతోషమే. ఛాలెంజ్ కాదు, గా డబ్బులు తీసుకొని అవుతాయి అన్నదే ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రాజెక్టులు కట్టాలని మా బొట్టాలను ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నారు. రైతులు కూడా అడుగుతున్నారు, కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇవాళ ఏదైతే ఈ వచ్చే నీళ్లు మనం Right. ఖర్చు పెట్టే 1000 కోట్ల ద్వారా ఏదైతే రేపు 10,000 కోట్ల రూపాయల పంటను కాపాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే Right. పంట Good. ఒక తడి తగలపోతే 6 తడి Right. పంటలు గాని మరి వరి పంట గాని ఇప్పుడు మీకు వరద వచ్చేది ఆగస్టులో. ఆగస్టులో పెట్టుబడులు పెట్టిన నీళ్ళు వస్తాయి. రైతులు అప్పుడు చూస్తే తప్ప ఏదైతే ఏం మాట్లాడతారు సార్? మా దగ్గర రైతులు ఒక చుక్క చూస్తే నీళ్ళు ఆగస్టు పెట్టుబడులు నీళ్ళే లేవు అసలు. Right. Okay. మరి ఆయన కావాలి, కరెక్ట్గా పనిచేయాలి, అప్పుడు కరెంట్ ఉండాలి. ఒక్క నిమిషం. రైట్, ధన్యవాదాలు ఉమామహేశ్వర గారు. మీరు మాట్లాడినందుకు. ఇక అమలాపురం నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. మాట్లాడండి. ఒక్క నిమిషం. కాదండి, నా పేరు శ్రీరంగమూర్తి. అయ్యా అమలాపురం నుంచి మాట్లాడుతాను. మాట్లాడండి. సార్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకోసం ఇవ్వరు అంటే జగన్కు ఓటు వేయలేదు ఆంధ్రప్రదేశ్ వారు. ఆ విషయం పక్కన ఉన్న జీవన్ రెడ్డి గారే చెబుతారు. కావాలంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంతే. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థ కేంద్రాలకు రాష్ట్రాలకు సంబంధం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణని కొత్తగా ఏర్పడినటువంటి పుట్టినటువంటి కవలాలు సార్. 2 రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఏవైతే రాయితీలు రావాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలతో ఇంకా 7 రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయంటే ఆ రాష్ట్రాల పరిస్థితి వేరు. ఆల్రెడీ మనం పునరుద్ధరణ చట్టంలో పెట్టినట్టు స్పెషల్ ఫోకస్ కావాలి కదా సార్. మరి ప్రత్యేక రాయితీలు రావాలి కదా. కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు మీరు ఉద్యమం చేసి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు? అన్ని కష్టాలు ఉన్నప్పుడు మీరు అన్నారుగా కష్టపడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు లేవని వాళ్ళు అన్నారు, మీరు అంటున్నారు. అటువైపు లోటు బడ్జెట్ కాదు సార్, ఇటువైపు కూడా లోటు బడ్జెట్ ఉన్నది. ఎందుకంటే 3 లక్షల ప్రియారిటీ కిందనే పనులు చేస్తాం. ప్రసాద్ గారు మాట్లాడినట్టుగా ప్రియారిటీ లేదు, ప్రాముఖ్యత విషయాలు లేవంటే మేము ఇలా వాటర్ గ్రిడ్ ప్రియారిటీలో లేదా సార్? రైతుల రుణాలు ప్రియారిటీ కాదా సార్? చెరువుల తవ్వకాలు ప్రియారిటీ కాదా సార్? ఇవ్వకపోతే 3.5 సంవత్సరాలు ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్ లో మేము ఓట్లు కూడా అడగాం, ఖచ్చితంగా పోటీ కూడా ఏమని చెప్పిన గొప్ప దమ్మున ముఖ్యమంత్రి మా సార్. మన రాష్ట్రంలో 40% ఇంకా కరెంటే లేదండి. ఇంటికి కరెంటే లేదండి. ఊరికి ఉంది కరెంట్, ఇంటికి లేదు. చాలా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే, వాళ్ళ బాధ్యత. దట్ ఈస్ మ్యాండేటరీ. కష్టాల్లో ఉన్న వాళ్ళు అడుగుతుంటే మీరు కూడా సర్ప్లస్ బడ్జెట్ సార్. ఒక్క రైతు రుణాలతో మైనస్ లోకి వెళ్ళిపోయినాం సార్. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏం చెప్పేవారు తెలుసు ఆ రోజులో? మీరు ఏపీకి ఏమన్నా ఇవ్వండి, ఏం రాయితీలు ఇస్తారా? మేము ఏమంటున్నాం, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో పాటు మాకు ఇవ్వండి. మేము అడగడం తప్పేమంటారు? మీరు ఏమన్నా ఏపీకి ఇచ్చుకోండి, మాకు తెలంగాణ ఏపీకి ఇస్తున్నారని మాకు ఇవ్వమంటలేము సార్. ఇప్పుడు అట్లాగే 29 సార్, ఒక్క నిమిషం రమ్మన్న. 29 రాష్ట్రాలు సార్. చంద్రబాబు గారు అడిగేది వాళ్ళు అడుగుతారు, కేసీఆర్ అడిగేది మేము అడుగుతాం సార్. ఒకటి. రెండోది, అది కంపల్సరీ ఇవ్వాల్సిందే సార్. రెండో విషయం, ప్రియారిటీ లేదు, ఏమేమి చేస్తున్నామంటే తప్పు మాటలు సార్. ప్రియారిటీ వైజ్ గానే ఈ ప్రభుత్వం పోతుంది. ప్రతిరోజు అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు రుణాలు ఇచ్చినాం సార్. దాని తర్వాత ఆశల పింఛన్లు ఇచ్చినాం సార్. పిల్లగాళ్ళకి సన్న బియ్యం పెడుతున్నాం సార్. బియ్యం లేని అన్నములకు 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తున్నాం సార్. ఇవన్నీ చేస్తా ఉంటే ప్రియారిటీ కనబడతలేదు సార్. ఒక రెండోది. మూడోది సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ స్మార్ట్ సిటీ లేకపోతే ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఒకవైపు ఉద్యోగాలు రావాలంటే ఇంకోవైపు విశ్వనగరం వద్దంటావు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారితే అనేక పరిశ్రమలు ఇక్కడ వస్తాయి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కలుస్తాయని చెప్పి కల్పిస్తాం. వెంకటరమణారెడ్డి గారు సరే, ఇప్పుడు
మా మిత్రుడు ప్రియారిటీస్ లేవని మాటల సందర్భంలో అన్నారు. మీరు అంటే మూడు చాలా గొప్ప వాగ్దానం చేసినారు. ఆచరణలో ఉంటే బాగుంటది, లేకపోతే ఎన్నికల్లో ఓట్లాడమంటున్నారు. కొద్దిగా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఉన్నది. మేము కూడా చెప్తున్నాం, మా బాస్ చెప్పండి, మేము కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఇస్తాం సార్. ఆల్రెడీ టెండర్లకు పిలుస్తా ఉన్నాం. బట్ ఎస్, ప్రతి ఇంట్లో ఇన్ హౌస్ ట్యాప్ అనేది మా జీవిత లక్ష్యం. అది 3.5 సంవత్సరాల్లో అది అయితేనే రాజకీయాలు ఉంటాం మేము. పైపులు ఉంటే కాదు, పైపుల నీళ్లు సార్. కొమ్మినేని గారు, మీ ఇంట్లో కూడా ట్యాప్ వస్తుంది, మీ ఇంట్లో కూడా నీళ్ళు వస్తాయి సార్. రమణన్న ఇంట్లో కూడా బోర్ ఉంటే మేము సార్. ఇప్పుడు గత పాలకులు ఒక మాట సార్, 60 సంవత్సరాలు అయింది సార్. ప్లీజ్ స్వాతంత్రం సార్ మాట్లాడితే రమణారెడ్డి గారు 40 సంవత్సరాలు పాలించారు సార్. కనీసం నీళ్ళు ఇచ్చిర్రా? ప్రజలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు. ఈ రోజు అంటే మీరు బడ్జెట్ రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అసలు మూల సూత్రంలోనే మీరు అన్నారు అసలు ఇడిపోయే ముందు అప్పుడేమో ఇయ్యన్నారు, ఇప్పుడు ఎందుకు వద్దాం. ఆ రోజే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కానీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజన అనేది జరగాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరు కూడా బాధ్యతతో ఇన్ని ఆప్షన్స్ వారు ఇచ్చి ఉంటే అసెంబ్లీలో డిబేట్ చేస్తుంటే బాగుండేది. అది చేయకుండా అసలు విభజనే వద్దు అని అనడం వల్ల ఇవన్నీ నిజంగా కనుక అవి అడిగి ఉంటే ఆంధ్రాకి ఆ రోజు న్యాయం జరిగేది, తెలంగాణ కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జరిగి ఉండేది. అది జరగడంలో మూల సూత్రంలో ఎక్కడో లోపం జరిగింది. మీ పార్టీ చేసిన దిక్కుమాలిన వారు మిగతా పార్టీ దిక్కుమాలిన వ్యవహారంతో విభజన చేయాలనేది అంటే బాధ్యత ఎవరైతే అవును బాధ్యతగా మీరు చర్చలు అక్కడ పార్లమెంట్ లో జరగలేదు, ఇక్కడ జరగలేదు. అంటే ఇక్కడ మేము తీర్మానం చేసేసాం పొమ్మన్నారు, అక్కడ వాళ్ళు అట్లా తీర్మానం చేసి అదే జరిగింది కదా. అసలు మొండిగా పోవడం వల్ల జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు పార్లమెంట్ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొండిగా వ్యవహరించడం వల్ల ఇవన్నీ. ఇంకోటి ఒక మాట హెలికాప్టర్ గురించి మాట్లాడింది సార్. మేమేమంటామంటే సార్, మేము అనవసరంగా ఇక్కడ వాడలేము. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రైవేట్ జెట్ 1-2 సార్లు ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి ఇప్పుడు ఉన్న సచివాలయం మార్చేసి ఎర్రగడ్డ మార్చేస్తున్నారు అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. హుస్సేన్ సాగర్ ఖాళీ చేయాలి, 100 కోట్లు 150 కోట్లు ఖర్చు. ఇంత డబ్బులు వాసన ఉండాలి సార్. మీకు వాసన రావాలి హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో ఉండండి. మీరు వాసన 3 రోజులు 10 రోజులు పేషెంట్ అయిపోయి టీవీ డిస్కషన్ కి రాలేకుండా పోతారు. వద్దంటలేదు, నేను చెప్పేది శాంతం ఇంట్లా, నేను వద్దంటలా. ఇంత కాదు అంతే, ఇవి ప్రయారిటీగా కాదని ఒక ఇష్యూ. ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొచ్చిన వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ అవసరమా అని కేంద్రం వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. సుధీష్ రాంబొట్ల స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయ నాయకులు స్వామి కార్యం శుభకార్యం 2 అవుతాయి సార్. మేము ప్రధానమంత్రి మోడీ కలిసేది ఉండే, అక్కడ అమిత్ షా కూతురు పెళ్లి ఉండే, కొడుకు పెళ్లి ఉండే. చేసుకుంటే తప్పేముంది సార్? మేము సాగు కోతాం, పెళ్లి కోతాం, మంచి కోతాం, చెడు కోతాం. పోయేటప్పుడు తోవాలి ఇంకో టిఫిన్ రాజకీయ నాయకుడి ఉద్దేశం. ఈడీ దగ్గర ఉన్న ఆస్తులు విడిపించుకునేందుకే జగన్ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 18% మంది అవునని 82% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.